హాయ్ స్టూడెంట్స్, ఇది చూడండి ఒకసారి. స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ద డానియల్ సెల్. ఇది మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఐపీఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్. డానియల్ సెల్ ఎంత ఇచ్చాడు? స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ డానియల్ సెల్ ఎంత ఇచ్చాడు? 1.1 volts. క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్, దట్ ఈస్ డెల్టా జీ నాట్, ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఏ రియాక్షన్కి? ఆ రియాక్షన్ ఏంటంటే జింక్కి కాపర్కి రియాక్షన్. జింక్కి కాపర్కి రియాక్షన్. ఓకే, ఈ రియాక్షన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రాన్ ఎక్కడి నుండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, హౌ మెనీ ఎలక్ట్రాన్స్, అంతవరకునే కావాలి మనకి. ఎన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? 2 electrons ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఓకే, ఫార్ములా ఏంటి? డెల్టా జీ నాట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ ఇంటూ ఎఫ్. ఎఫ్ ఆల్రెడీ కాన్స్టెంట్ వాల్యూ, దట్ ఈస్ ఫారడే. నెక్స్ట్ ఈనాట్ సెల్ వాల్యూ ఇచ్చాడు, దట్ ఈస్ ఎంత ఇచ్చాడు? 1.1. సింప్లీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ 2 వేస్తారు. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ కూలమ్స్లో 1 farad ఈక్వల్ టు 96,500 కూలమ్స్ వేస్తారు. నెక్స్ట్ 1.1 వేస్తారు. మొత్తం మల్టిప్లై చేస్తే చాలా సింపుల్ ప్రాబ్లం. మూడాటిని మల్టిప్లై చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది అంతే. దీన్ని ఏం చేస్తారు? జౌల్స్లో ఉంది, కిలో జౌల్స్లో మారుస్తారు. కిలో జౌల్స్లో మార్చాలంటే ఏం చేస్తారు? ఒక 3 digits తర్వాత ఒక డాట్ పెడతారు. అది అయిపోయింది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద సెకండ్ ప్రాబ్లం ఏంటంటే క్యాలిక్యులేట్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఫర్ ద ఎసిడిక్ యాసిడ్ CH3COOH ఎట్ వాట్ టెంపరేచర్? 298 Kelvin. ఓకే, ఇక్కడ గివెన్ డేటా ఏమి ఇచ్చాడంటే μ0m ఈక్వల్ టు 390.5 అండ్ μm ఈక్వల్ టు 11.75. సింపుల్గా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈ పర్టికులర్ కేసులో కావాలంటే మనకి ఏం చేయాలంటే ఇది ఒక సింపుల్ డివిజన్. చూడండి ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా ఉన్నాయో. సింపుల్ మల్టిప్లికేషను, సింపుల్ డివిజను, సింపుల్ ఎడిషను, సబ్ట్రాక్షన్, అంతే. పెద్ద కాంప్లికేషన్స్ ఏముండవు ఐపీఈ ప్రాబ్లమ్స్లో. ఓకే, ఎంసెట్ ప్రాబ్లమ్స్ లాగా మనకి జేఈ ప్రాబ్లమ్స్ లాగా లాగ్స్, స్క్వేర్స్ అవన్నీ ఏమి ఉండవు. ఓకే, సింపుల్గా చూడండి ఒకసారి. ఇక్కడ μm వాల్యూ ఆల్రెడీ 11.75, μ0m వాల్యూ 390 వేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.03. ఇది ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ మన ఆన్సర్. క్యాలిక్యులేట్ ద potential of hydrogen electrode placed in the solution with pH 10 at 25 degrees centigrade. ఓకే, ఇది కూడా చాలా ఈజీ. ఇది ఇంతకంటే డెడ్ ఈజీ ప్రాబ్లమే లేదు అసలు. ఓకే, చూడండి. ఈ కావాలంటే ఈ ఆఫ్ ద సెల్ కావాలంటే మనకి E0 మైనస్ ఇది నెర్నెస్ట్ ఈక్వేషన్. ఇది 0.0591 ఇంటూ pH. pH ఆల్రెడీ గివెన్ వాల్యూ, దట్ ఈస్ 10. pH ఇచ్చాడు మనకి. నెర్నెస్ట్ 0.0591 విచ్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 10. ఓకే, ఇక్కడ E0 వాల్యూ ఎంత? E0 హైడ్రోజన్ కాబట్టి 0. ఓకే, సింపుల్గా ఒక 0 వేస్తారు. ఈ వాల్యూని మనం 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఒక డిజిట్ తగ్గి మనకి వాల్యూ ఏమొస్తుంది? జస్ట్ ఒక నెంబర్ తీసుకొని దాన్ని 10తో మల్టిప్లై చేశారు, అంతే ప్రాబ్లం. ఓకే, వెరీ సింపుల్ ప్రాబ్లం, డెడ్ ఈజీ అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద లిమిటింగ్ molar conductivity μ0m of calcium chloride and magnesium chloride using the following ionic conductivities values. ఓకే, ionic conductivity values ఇచ్చాడు. దేనికి ionic conductivity అనేది అయాన్స్కి ఉంటుంది. అయాన్స్కి ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి కాల్షియంకి ఒక వాల్యూ ఉంటుంది, క్లోరైడ్కి ఒక వాల్యూ ఉంటుంది, మెగ్నీషియంకి ఒక వాల్యూ ఉంటుంది, సల్ఫైడ్కి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, మనకి ఫస్ట్ తెలియాలంటే ఈక్వేషన్ తెలియాలి. అంటే కాల్షియం క్లోరైడ్ అనేది ఎలా స్ప్లిట్ అవుతుంది చూడండి ఒకసారి. కాల్షియం 2+ కింద ప్లస్ 2 moles ఆఫ్ Cl- కింద, 2 units ఆఫ్ Cl- కింద. కాబట్టి ఏం చేయాలి? 1 unit. ఓకే, మనకి μ0m ఆఫ్ కాల్షియం క్లోరైడ్ కావాలంటే, దీని వాల్యూ కావాలంటే, ఓకే, ఎన్ని యూనిట్స్ ఆఫ్ కాల్షియం వస్తుంది? 1 unit. 1 unitకి ఎంత వాల్యూ వచ్చింది? 119. ఓకే, ప్లస్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ క్లోరిన్ ఇచ్చింది? 2 units. ఓకే, ఈచ్ క్లోరిన్కి వాల్యూ ఎంత? 76.3. సింపుల్గా ఈ రెండాటిని మల్టిప్లై చేసి దీంతో యాడ్ చేయండి, మీకు ఏమొస్తుంది? 297.6. ఓకే, ఇది ఆఫ్ ద ఆన్సర్, ఎందుకంటే ఒక ఈక్వేషన్ ఆన్సర్ ఇది. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? MgSO4. అదే స్ప్లిట్ అవుతుంది అగైన్ Mg2+ ప్లస్ SO4 2-. ఓకే, ఇది ఇంకా ఈజీ. MgSO4 కావాలంటే సింపుల్గా ఒక Mg ఒక SO4-. కాబట్టి Mg వాల్యూ ఎంత? 106, SO4 -2 వాల్యూ ఎంత? 160. రెండు కలిపేస్తే 266 సెకండ్ సెంటీమీటర్ పర్ మోల్ ఇన్వర్స్. ఇది ఆన్సర్. ఓకే, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేద్దాం.
మనం ఒకసారి మన ఛానల్ ఫాలో చేయడానికి ట్రై చేయండి. మీకు కంటిన్యూస్గా ఐపీ అప్డేట్స్ వస్తాయి, అలాంగ్ విత్ ఎంసెట్ అప్డేట్స్ కూడా వస్తాయి. అప్పుడప్పుడు జేఈ అప్డేట్స్ వస్తాయి, జేఈ మెయిన్స్ వరకు. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కెమిస్ట్రీ.